హలో అండి, నమస్తే అందరికీ. తమిళనాడు రామేశ్వరం వీడియోస్ చూస్తూ ఉన్నారు కదండి మన ఛానల్లో. ఇప్పుడు మనం ధనుష్కోటి వెళ్తున్నామండి రామేశ్వరం. ఇది ధనుష్కోటి మేము బస్సులో వెళ్తున్నామండి. ఇంకొక స్పెషల్ ఏంటంటే అండి, ఇక్కడ ధనుష్కోటి వరకు అంటే అక్కడ లోకల్గా తిరిగే బస్సులు అయితే లేడీస్కి ఫ్రీ అండి. మన దగ్గర మన స్టేట్ వాళ్ళకు మాత్రమే ఫ్రీ కదా మన తెలంగాణలో, కానీ అక్కడ తమిళనాడులో అయితే స్టేట్ గురించి ఏం అడగలేదు, కానీ ఆడవాళ్ళకైతే బస్ అయితే ఫ్రీ అండి. ఇంకా మగవాళ్ళకైతే చిన్న పెద్ద అని ఏం లేదండి, హాఫ్ టికెట్ అలా ఏం లేదు, 30 రూపీస్ తీసుకున్నారు. మేము బస్లోనే వెళ్ళాము. నేను లాస్ట్ వీడియోలో అయితే స్ఫటికలింగ దర్శనం ఎప్పుడుంటుంది, రామనాథ స్వామి దర్శనం, అలాగే సముద్ర స్నానం, అదేనండి అగ్నితీర్థంలో స్నానం, ఇంకా 22 బావుల స్నానం, ఇంకా ఆ బావుల స్నానానికి కూడా టైమింగ్ అనేది ఉంటుందండి. అలాగే మళ్ళీ దర్శనానికి కూడా టైమింగ్స్ ఉంటాయి. ఇలా చాలా విషయాల గురించి చెప్పాను. ఎవరైనా చూడకపోతే మాత్రం లాస్ట్గా పెట్టిన వీడియో కూడా చూడండి రామేశ్వరంది. ధనుష్కోటికి ఆటోలు కూడా చాలా ఉంటాయండి, అలాగే క్యాబ్స్ కూడా ఉంటాయి. కానీ మీకు ఒకవేళ టైం తక్కువగా ఉంటే ఆటోలో రండి, ఎందుకంటే వాళ్ళు తొందర పెడుతూ ఉంటారు పదండి పదండి అని. లేదు అంటే మీకు టైం ఉంది అనుకుంటే బస్లో రండి. బస్సెస్ అయితే మనల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాయి, మళ్ళీ మనం వెళ్ళాల్సిన టైంకి బస్సులు అయితే అక్కడ ఉంటాయి. కాబట్టి మనం ఎంతసేపు ఇక్కడ స్పెండ్ చేసినా కూడా ఏమి ఇబ్బంది ఉండదన్నమాట. మీకు టైం ఉంటే గనక ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుందండి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ. వాళ్ళైతే ఇంకా ఎంతసేపు ఎంజాయ్ చేసినా కూడా వెళ్దామంటే మమ్మీ ఇంకా కాసేపు అంటూనే ఉన్నారు. చాలా బాగుంటుందండి నిజంగా. రామేశ్వరం అగ్నితీర్థంలో కంటే ధనుష్కోటి దగ్గర లొకేషన్ చాలా బాగుంటుందండి. అంటే మధ్యలో రోడ్డు కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద ఫోటో షేర్ చేస్తున్నాను చూడండి. ఆ రోడ్డు పైన ఇటువైపు అటువైపు సముద్రం, మధ్యలో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పైన కూడా బస్లో వెళ్తున్నాం కదా మేము, ఆ బస్లో కూడా విండోస్ నుంచి నీళ్లు పడుతున్నాయి అన్నమాట. అంటే అంత స్పీడ్గా అలలు వస్తున్నాయి. చాలా బాగుంటుందండి నిజంగా. ఇక్కడ రోడ్డు ఇటువైపు నుంచి అటువైపుకు నీళ్ళు అంత పెద్ద అల వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. మేము బోట్లో ప్రయాణం చేసాం కదండి, అది అగ్నితీర్థంలోనే రామేశ్వరం. మేము స్ఫటికలింగ దర్శనం చేసుకోగానే ఇంకా మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు కూడా రెడీ అయిపోయి మేము మళ్ళీ ఇక్కడ బోట్ కోసమని వచ్చాము. ఇక్కడ మనిషికి 100 రూపీస్ తీసుకుంటారండి. చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే. 5 years లోపు పిల్లలకైతే లేదనుకుంటా, 5 years దాటిన పిల్లలకైతే 100 రూపీస్ ఛార్జ్. 20-25 minutes తిప్పాడండి, బాగుంటుంది. ఇంకా లొకేషన్లో అయితే అన్ని గ్రీన్ కలర్గా బోట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే చాలా బోట్లు కనిపిస్తాయండి. మనం సినిమా చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అంటే సినిమాలో కొన్ని లొకేషన్స్ చూపిస్తారు కదా, అట్లా చాలా కనిపిస్తాయి, బాగా అనిపిస్తుందండి. మేము ఇక్కడి నుంచి ఇసుకైతే తీసుకెళ్తున్నామండి, ఎందుకంటే మేము త్వరలో కాశీ వెళ్ళాలి అనుకుంటున్నాము. అప్పుడు అక్కడ సైకతలింగం చేసి గంగలో విడవాలనుకుంటున్నాము. కాశీ వెళ్ళాలంటే భైరవుడి అనుగ్రహం అయితే ఉండాలి, భైరవ అనుగ్రహం కలగాలి. మేము కాశీ కూడా వెళ్ళాలి. మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మర్చిపోకుండా ఇసుకైతే తీసుకెళ్ళండి. రామేశ్వరంలో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలానే ఉన్నాయండి. ఇంకా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రామేశ్వరం గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చార్ధామ్ యాత్ర అంటారు కదండి, అంటే బద్రీనాథ్, ద్వారకా, పూరి జగన్నాథ్, రామేశ్వరం. మేమైతే పూరి జగన్నాథ్ కూడా వెళ్ళామండి, ఇప్పుడు రామేశ్వరం. త్వరలో ఇంకా 2 కూడా చూడాలి అనుకుంటున్నాము. అలాగే మీరు కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.